అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఫ్రెండ్స్, 'ఐ హేట్ మై వైఫ్' స్టోరీని రైటర్ గారు ఇంకా ఇవ్వలేదు. ఇచ్చిన వెంటనే మీకు అప్డేట్ చేస్తానని ఆల్రెడీ చెప్పాను. అయినా మీరు కామెంట్స్ చేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. 'మనసు మాట వినదు' 8వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. అదే రోజు సాయంత్రం బయటికి వెళ్ళిన అరుషి తండ్రి సమాధి ముందు కూర్చొని ఎంతసేపున్నది కూడా మర్చిపోయి ఉండిపోతే ఇంకెంతసేపు చూసినా ఆయన తిరిగి రారు అరుషి అని స్వరం వినిపిస్తుంది. వెనక్కి తిరిగి చూసింది ఆరుషి. అర్జున్ ఉన్నాడు. వైట్ షర్ట్, బ్లూ జీన్స్‌లో క్యాజువల్స్‌లో ఉన్న అతన్ని ఆరుషి చూస్తూ నన్ను ఫాలో చేస్తున్నావా? అని అడుగుతుంది. లేదు. నా బాధ్యతను నిర్వహిస్తున్నాను. యూ ఆర్ మై రెస్పాన్సిబిలిటీ ఆరుషి. మీ నాన్నగారికి ఎప్పుడో మాటిచ్చాను. నా ప్రామిస్‌ను నేనెప్పుడూ బ్రేక్ చెయ్యను అని అంటాడు అర్జున్. అర్జున్‌కి ఎదురుగా నిలబడిన ఆరుషి ఇప్పుడు నీ ముందు నిలబడ్డానికి కూడా నాకు అర్హత లేదేమో. ఐ లాస్ట్ ఎవ్రీథింగ్. దూరంగా ఉండి నాన్నను కాపాడుకోలేకపోయాను. దగ్గరగా ఉండి అమ్మను హాస్పిటలైజ్ చేశాను. నన్నే నమ్ముకున్న కొన్ని వేల మంది ఎంప్లాయీస్ లైఫ్స్‌ను రిస్క్‌లో ఉంచాను. 3000 మంది పిల్లల ఫ్యూచర్ కోసం ఫైట్ చేస్తున్నాను. ఐ యామ్ ఎ లూజర్ అని కన్నీటితో అంటుంది ఆర్షి. ఆర్షి కన్నీటికి అర్జున్ గుండెను రంపంతో కోస్తున్నట్టుగా అనిపిస్తుంటే కమ్ అని చేతులు చాపాడు అర్జున్. ఒంటరిగా మనసులోనే మోయలేని భారాన్ని తన వయసుకు మించి మోస్తున్న ఆరుషికు అర్జున్‌లో తన తండ్రి కనిపిస్తే పరుగున వెళ్లి అతని గుండెల్లో ఒదిగిపోయింది. అర్జున్ ఆర్షి చుట్టూ చేతులేసి గుండెకు బలంగా అదుముకుంటే గుక్కపట్టి ఏడుస్తుంది ఆర్షి. తానున్న కండిషన్‌కు ఏడవడమే కరెక్ట్ అనుకున్న అర్జున్ ఆర్షిను హోల్డ్ వేసి ఆమె వీపు మీద చేత్తో నిమురుతుంటే అలాగే ఉండిపోయిన ఆర్షి మనసుకు నెమ్మది కలిగితే నేనున్నాను అన్న ధైర్యం అతని టచ్‌లో కలుగుతుంది. రిలాక్స్. ఐ యామ్ విత్ యూ బేబీ. చివరి వరకు నీ లైఫ్‌లో ఉండేది నేను మాత్రమే ఆరుషి. నువ్వు పోగొట్టుకున్న వాటికి నీ విలువ తెలియదు. అందుకే నీకు దూరమయ్యాయి. నా కంటికి నువ్వెంతో ప్రీషియస్ నీకు కూడా తెలియదు. నా లైఫ్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ నువ్వు. అన్నీ మర్చిపోయి నన్ను మాత్రమే చూడు. ఒంటరితనం నీ దరి చేరకుండా చూసుకుంటాను. ఈ కన్నీరు నీ నుండి దూరంగా పారిపోయేలా చేస్తాను. హ్యాపీ టియర్స్ మాత్రమే నీ కళ్ళల్లో నేను చూడాలి అరు. అంకుల్ ఎందుకప్పుడు నాతో అలా మాట్లాడారో తెలీదు. బట్ నౌ యూ ఆర్ మైన్. నా సొంతమైన వస్తువును తాకితేనే సహించను. నా ప్రాణమైన నిన్ను ఏడ్పిస్తుంటే చూస్తూ ఎలా సైలెంట్‌గా ఉంటానని అనుకున్నావు బేబీ అని సైడ్ స్మైల్ ఇచ్చి అంటాడు అర్జున్. ఆర్షి తలెత్తి అర్జున్ మొహంలోకి చూసింది. నుదుటిన ముద్దిచ్చి కమ్ అని చేతిని పట్టుకున్నాడు అర్జున్. అర్జున్ చేతిలో ఉన్న తన చేతిని చూసుకుంటూ ముందుకు అతని వెంటే నడిచింది ఆర్షి. కార్ డోర్ ఓపెన్ చేశాడు అర్జున్. కాస్ట్లీ కార్‌ను చూసి ఇది నా రేంజ్ కాదిప్పుడు అర్జున్. థాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. నేను క్యాబ్‌లో వెళ్ళిపోతానని వెనక్కి తిరిగింది ఆర్షి. ఆర్షి చేతిని పట్టుకున్న అర్జున్ నా లైఫ్‌లో నువ్వెంత ముఖ్యమో నీకు అర్థం కావట్లేదరు. నోరు మూసుకొని కారెక్కు అని సీరియస్‌గా చెప్పాడు అర్జున్. అర్జున్ సీరియస్ మొహాన్ని చూసి ఇంకేమీ మాట్లాడకుండా కారెక్కింది ఆర్షి. కార్ స్టార్ట్ చేస్తున్న అర్జున్‌ని చూసి ఏం చేయబోతున్నావ్ అని అడిగింది ఆర్షి. నేను కాదు. నువ్వు ఫైట్ చేయబోతున్నావ్. బ్యాటిల్ నీది ఆర్షి. నువ్వే విన్ అవుతావ్ అని కాన్ఫిడెంట్‌గా చెప్తాడు అర్జున్. అని విరక్తిగా నవ్విన ఆర్షి పోరాడడానికి కూడా ఓపిక కావాలి అర్జున్. ఇప్పుడు నా దగ్గర ఏదీ లేదు. ఐ యామ్ జస్ట్ ఎ బ్రోకెన్ హార్ట్. మా నాన్నతోనే నా నవ్వు, సంతోషం అన్నీ వెళ్ళిపోయాయని బాధగా అంటుంది ఆర్షి. ఆర్షి మొహంలోకి చూస్తూ మీ నాన్నగారు యాక్సిడెంట్‌లో పోయారనే అబద్ధమే తట్టుకోలేక ఇంత బాధపడుతున్నావు. అదే మీ నాన్నను జాలి లేకుండా చంపేశారని తెలిస్తే ఇంకెంతగా బాధపడతావు ఆర్షి అని మౌనంగా మనసులో అనుకొని నిజం ఆమెకు తెలియకూడదని అనుకొని కార్ హోమ్ ముందు ఆపాడు అర్జున్. ఆర్షి కార్ దిగుతుంటే ఆమె చెయ్యి పట్టుకొని ఆపేసిన అర్జున్ మీ నాన్నగారితో నీ నవ్వు వెళ్ళలేదు ఆర్షి. నీలోనే ఉంది. కానీ అది నాతో ముడిపడి ఉంది. నీ నవ్వే నేనే అయ్యే రోజు వస్తుంది. గుర్తుపెట్టుకో. బాయ్ అని కారు ముందుకు పోనిచ్చాడు అర్జున్. వెళ్తున్న కార్‌ని చూస్తూ నేను నీకేమవుతానని నా కోసం ఇంతలా తగ్గుతున్నావు అర్జున్ అని మౌనంగా లోపలికి నడిచింది ఆర్షి. అమ్మా ఆర్షి వచ్చావా? ఇంతసేపు రాకపోయేసరికి భయమేసింది. అసలే విషనాగుల మధ్య పోరాటం చేస్తున్నావు తల్లీ అని అంటారు రాఘవయ్య గారు. నాకేమవుతుంది అంకుల్? నన్ను కాచుకొని ఉండటానికి నా నీడ నాకే తెలియకుండా నాతోనే ఉంది కదా అని అర్జున్‌ను తలుచుకుంటూ అంటుంది ఆర్షి. రాఘవయ్య గారు తననే చూస్తుంటే అంకుల్ మినిస్టర్‌కు ఆ మోహన్‌కేదో లింక్ ఉంది. ప్రెస్ మీట్‌లో కూడా ఇద్దరు చనువుగా ఉండటం చూశాను. మీకు మినిస్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవడం కుదురుతుందా అని అడుగుతుంది ఆర్షి. అవుతుంది గానీ వాడు పెద్ద దొంగ వెధవ ఆర్షి. చెయ్యని దారుణాలు లేవు. అందుకే ఇప్పుడు ఈ హోదాలో ఉన్నాడు. అలాంటి వాడి దగ్గరికి నువ్వు వెళ్ళడం ఏంటి తల్లీ అని అంటారు రాఘవయ్య గారు. తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అంకుల్.
లెట్ మీ ఫేస్ ఇట్ అని స్థిరంగా చెప్తుంది ఆరుషి. సరే తల్లి అని అంటారు ఆయన. ఆరుషిలో చిన్నపాటి పాజిటివ్ రియాక్షన్‌కి అర్జున్ మనసు గువ్వలా ఎగిరి గంతులేస్తే నవ్వుకుంటూ ఒకసారి యెస్ చెప్పు ఆరుషి. ఈ హోల్ వరల్డ్‌ను నీ కాళ్ళ దగ్గర ఉంచుతానని తన షర్ట్‌ను విప్పబోయి దాని నుంచి వస్తున్న ఆమె మేని పరిమళం గుండెల నిండుగా పీలుస్తూ ఆ ప్రయత్నాన్ని మానుకున్నాడు అర్జున్. అనుకున్నట్టుగానే ఆరుషి మినిస్టర్ చౌదరితో మీటింగ్ కుదిరింది. ఒక్కదాన్నే పంపడం ఇష్టం లేక తోడుగా వెళ్లారు రాఘవయ్య గారు. బయట కూర్చొని వెయిట్ చేస్తున్న ఆరుషికు చిరాకొస్తుంది. 2 నిమిషాలకు అతని పిఏ వచ్చి సార్ పిలుస్తున్నారని చెప్తాడు. రాఘవయ్య గారు కూడా ఆరుషి వెంట నడుస్తుంటే మేడం ఒక్కరే అని పిఏ అంటే అంకుల్ వెయిట్ చేయండని లోపలికి నడిచింది ఆరుషి. ఆఫీసులో కాకుండా పర్సనల్ గెస్ట్ హౌస్‌లో ఎందుకు అతను అపాయింట్మెంట్ ఇచ్చాడో అప్పుడు అర్థమవుతోంది ఆరుషికు. 35 ఏళ్ల పైనే ఉన్న మినిస్టర్ తెల్ల చొక్కా, తెల్ల ప్యాంట్‌తో సోఫాలో డ్రింక్ చేస్తూ కనిపిస్తే ఆరుషి చేతి పిడికిలి బిగుసుకుంది. రా ఆరుషి, అక్కడే ఆగిపోయావే అని మినిస్టర్ అంటే పిల్లల కోసం తప్పక అతనికి ఎదురుగా కూర్చుంది ఆరుషి. నాక్కొంచెం కలలు అంటే పిచ్చిలే అని పిఏ చూశాడు. అతని తల ఆడిస్తే ముంబై నుంచి డబ్బు కోసం వచ్చిన ఒక టాప్ హీరోయిన్ అరకొర బట్టల్లో డాన్స్ వేస్తోంది. ఆరుషి మొహం తిప్పుకుంటే ఆమెని చూస్తూ నీలాంటి అందగత్తెకు నా అవసరం ఉండి నా ఇంటి గడప తొక్కిందంటే అది నా అదృష్టంగా భావిస్తాను. విషయం ఏంటి ఆరుషి అని అడుగుతాడు వంకరగా నవ్వుతూ ఆ చౌదరి. చూడండి మినిస్టర్ గారు, మీకు ఆ మోహన్ రంజిత్‌కు మధ్య బాండ్ ఉందని నాకు తెలుసు. విషయం ఏంటంటే హోమ్ అని ఆరుషి అంటుండగానే ఓ అదా! దాని వాల్యూ 300 కోట్లంట. సిటీలోనే మంచి ప్లేస్‌లో ఉంది అని అంటాడు ఆ మినిస్టర్. నాట్ జస్ట్ 300 క్రోర్స్ 3000 పిల్లల భవిష్యత్తు ఆ హోమ్. ఎట్టి పరిస్థితిలోనూ చేయిజారనివ్వను. మీ హెల్ప్ కావాలి. ఆస్తి మొత్తం తీసుకున్నా నేను సైలెంట్‌గా ఉన్నాను కానీ హోమ్ జోలికి రాకుండా మీరే హెల్ప్ చేయాలని అంటుంది ఆర్షి. మొదటిసారి ఆమె నోరు తెరిచి ఒకరిని హెల్ప్ అడగటం. ఇది గదా అసలు పాయింట్. సరే చేస్తాను. నీ హోమ్ జోలికి రాకుండా నేను చేస్తాను. వాళ్ళే కాదు ఇంకెవరు దాని వైపు చూడకుండా చేస్తానని అంటారు చౌదరి గారు. ఆర్షి కళ్ళల్లో వెలుగు కనిపిస్తే థాంక్యూ సో మచ్ అని అంటుంది ఆర్షి. కానీ ఊరికే చెయ్యను ఆర్షి. మీ నాన్న నన్ను ఎన్నేసి మాటలన్నాడో. పైగా రాజకీయ నాయకుడిని ఏం పుచ్చుకోకుండా ఏదీ ఊరికే చేసే అలవాటు నాకు లేదు కాబట్టి ఆ హీరోయిన్ బట్టల్లో నాకు నువ్వు కనిపించాలి. నాతో నా మంచం ఎక్కు. జీవితమంతా నేను మహారాణిలా చూసుకుంటాను అని అంటాడు చౌదరి. కోపం నషాలానికి తాకితే కూర్చున్న చైర్ నుంచి పైకి లేచిన ఆర్షి ఛీ! సిగ్గులేని కుక్క. హౌ డేర్ యూ! నాకున్న బాధ్యతలు నన్ను నీ ముక్కు పగలకుండా ఆపుతున్నాయి అని కోపంగా అంటుంది ఆర్షి. ఎంత ధైర్యమే నీకు? నా ఇంటికే సాయం కావాలని వచ్చి నన్నే కొడతానని అంటావా? అని కోపంతో ఊగిపోతాడు మినిస్టర్. రేయ్! వేగి అని అంటే నాలుక కోస్తాను. నీలాంటి కుక్కలకు లొంగే టైప్ కాదు నేను. ఆరుషి. ఆరుషి రాధాకృష్ణ. హోమ్ ఎలా కాపాడుకుంటానో చూస్తుండని తలుపు దగ్గరికి వెళ్ళింది ఆరుషి. పిఏ ఎక్కడికి మేడం వెళ్ళేది అని అడ్డొస్తే అదే తలుపేసి కొట్టిన ఆరుషి తీ అని అంటుంది. రక్తం కారిపోతుంటే భయంతో వణుకుతూ తలుపు తెరిచాడు ఆ పిఏ. కోపంగా చూసి అంకుల్ పదండి అని చేతిని విదిలించి కదిలింది ఆరుషి. ఏమైందమ్మా? ఎందుకంత కోపంగా ఉన్నావని అడుగుతారు రాఘవయ్య గారు. ఆడపిల్ల సాయం అడిగితే అవసరం తీర్చుకునే అవకాశవాదులు, కామాంధులు మాత్రమే ఉన్న ఈ లోకంలో నన్ను ఒంటరిగా వదిలేసి నాన్న వెళ్ళిపోయారు అంకుల్. ఇంతకంటే ఇంకేం కావాలని బాధగా కన్నీటిని ఆపుకుంటూ క్యాబ్ ఎక్కింది ఆరుషి. హోంకు వెళ్ళగానే పిల్లలందరూ చుట్టుముడితే ఆరుషి మనసంతా భారంగా గడిచిపోతుంది. మరో 10 రోజులు గడిచాయి. హోంలో మళ్ళీ కరువు నిండుకుంది. రాఘవయ్య గారు, అమ్మ ఆరుషి, అర్జున్ బాబు అని అంటారాయన. అతని దగ్గరికి వెళ్ళి దేహి అని చేతులు చాపమంటారా అంకుల్ అని అంటుంది ఆరుషి. అర్జున్ బాబు లాంటి మంచి మనిషిని నేను ఇంతవరకు చూడలేదమ్మా. రాధ నాతో ఆరుషికి సరైన జోడీ. నా కూతురని మహారాణిలా చూసుకునే అర్హత అర్జున్‌కే ఉందని చాలాసార్లే చెప్పాడు. ఒక్కసారి మాట్లాడి చూడు తల్లీ. నిన్ను కాపాడినవాడు నీ సమస్యల నుంచి బయటపడేయలేడా? అందరూ ఒకేలా ఉండరమ్మా అని అంటారు రాఘవయ్య గారు. రాఘవయ్య గారి మాటలను బాగా ఆలోచించిన ఆరుషి తన దగ్గరుండి చూసిన అర్జున్‌లో ఏ మైనస్ కనిపించదు. అదే రోజు ఆఫ్టర్‌నూన్ ఆకలి అంటున్న పిల్లల కోసం తప్పక తన సెల్ఫ్ రెస్పెక్ట్‌ను చంపుకొని అర్జున్ ఆఫీస్‌లోకి అడుగుపెట్టింది ఆరుషి. తన కంపెనీ కంటే పెద్దది. ఇండియా వైస్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. గుండెల నిండుగా ఊపిరి తీసుకున్న ఆరుషి లోపలికి నడిచింది. హౌ కెన్ ఐ హెల్ప్ యూ మేడం అని అడిగింది ఒక అమ్మాయి. అర్జున్ సార్‌ను కలవాలని అడిగింది ఆరుషి. 5th ఫ్లోర్ మిడిల్ వన్ క్యాబిన్ మేడం. వెయిట్ చేయండి సార్ ఇన్ ద మీటింగ్
అని అంది ఆ అమ్మాయి. లిఫ్ట్ ద్వారా పైకి వెళ్ళిన హర్షి సోఫాలో కూర్చొని చేతులు ఒకటి చేసి అర్జున్ కోసం చూస్తోంది. గంట అయినా అర్జున్ కనిపించలేదు. అసహనంగా కోపం, బాధ అన్నీ ఆమెను కృంగదీస్తే అసహనంగా పైకి లేచింది హర్షి. మీటింగ్ ప్లేస్ నుంచి కాల్ మాట్లాడుతూ వెళ్ళిపోతున్న హర్షి అని పిలిచాడు అర్జున్. వెళ్ళిపోవాలనుకున్న ఆమె వెనక్కి తిరిగి చూసింది. తనకిష్టమైన ఆమె బుగ్గలు కాదు కదా! ఇప్పుడు బుగ్గలు కూడా కరిగిపోయి బలంగా ఉండే ఆమె బలహీనంగా కనిపిస్తోంది ఇప్పుడు. అర్జున్ మనసంతా బాధగా మారిపోతే వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్ అని అర్జున్ నవ్వితే అర్జున్ వైపే చూస్తూ తమరు బిజీ అనుకుంటాను. నేను వెళ్తానని అంటుంది ఆర్షి. నో అలాంటిదేమీ లేదని ఆర్షి చేతిని పట్టుకుని ఆపిన అర్జున్ ఎందుకంత కోపం అని అడుగుతాడు. వచ్చి గంటవుతోంది. కోపం రాక నీలా నవ్వమంటావా అని అరుస్తుంది ఆర్షి. వాట్ అని విసుగ్గా ఫైల్స్ మోసుకొని వెళ్తున్న అమ్మాయి వైపు చూశాడు. సారీ సార్, మీరు మీటింగ్లో ఉన్నారని మేడం వచ్చింది చెప్పలేదని అంటుందామె. గో టు హెల్ అని అరిచిన అర్జున్ ఆర్షి చేయి తన క్యాబిన్కు తీసుకొని వెళ్ళాడు పట్టుకొని. అతని చొరవకు ఆర్షి అర్జున్నే చూస్తుంటే క్యాబిన్ డోర్ క్లోజ్ చేసి మేనేజర్కు కాల్ చేసిన అర్జున్ గంట వరకు ఎవరిని లోపలికి పంపకని చెప్పి ఆర్షి చూశాడు. వైట్ షర్ట్, బ్లాక్ బ్లేజర్లో ఉన్న అర్జున్ని రెప్ప వేయకుండా చూసి మొహం తిప్పేసింది. నవ్విన అర్జున్ నువ్వు వస్తావని నాకు తెలుసని చైర్ వెనక్కి వాళ్ళన్నాడు. ఓహ్, ప్రిపేర్డ్గానే ఉన్నావన్నమాట అని ఆర్షి అంటే నవ్విన అర్జున్ ఏమైందరు? ఎందుకు కోపంగా ఉన్నావు? ఏం జరిగింది? ప్రేమగా ఆర్షి చేతిని ప్రెస్ చేస్తూ అడిగాడు అర్జున్. అర్జున్ ఐ నీడ్ యువర్ హెల్ప్ అని అంటుంది ఆర్షి. ఎనీథింగ్ ఫర్ యూ, నేనేం కావాలో అడుగు అని అదే కూల్నెస్తో అన్నాడు అర్జున్. అర్జున్ వైపే చూస్తూ డబ్బు కావాలి. హోంలో పిల్లలు అక్క ఆకలేస్తుందని అడుగుతుంటే నేను ఓడిపోయానన్న భావన కలుగుతోంది. మా నాన్నను ఎలాగూ కాపాడుకోలేకపోయాను, కానీ మా అమ్మను కాపాడుకోవాలి. నేనెవరిని ఇంతవరకు బెగ్ చేయలేదు అర్జున్. ప్లీజ్ సేవ్ హోమ్. అది నా చేజారిపోతే మా నాన్నకు నేనిచ్చిన మాట తప్పిన దాన్నవుతాను. నేను బ్రతికున్నా వ్యర్థమే. 3000 మంది పిల్లల బంగారు భవిష్యత్తు నువ్వు హెల్ప్ చేయగలవని నిన్నడుగుతున్నానని ఏడుస్తూ అడుగుతుంది ఆర్షి. కామ్ డౌన్ అని గ్లాస్ ముందుకు జరిపాడు అర్జున్. ఆర్షి వాటర్ తాగి స్థిమితపడ్డాక అర్జున్ ఏ రోజు కోసమైతే సైలెంట్‌గా చూస్తూ కూర్చున్నాడో అదే రోజు రావడంతో నవ్వుతూ చేస్తాను. నీ కోసం ఏదైనా చేయడానికి నేను సిద్ధమే. బట్ వన్ కండిషన్ అని అన్నాడు అర్జున్. అర్జున్ వైపే చురుగ్గా చూసిన హర్షి నాతో తిరిగి ఇవ్వడానికి ఏం లేదు ఒక్క ప్రాణం తప్ప అని బాధగా అంటుంది. అదే కావాలి. నీ లైఫ్‌లో ఎన్ని రోజులుంటే అన్నీ నాకే కావాలి. ఇట్స్ డీల్ హర్షి అని అంటాడు అర్జున్. అర్జున్ వైపు చూస్తూ అర్థమైంది. నన్ను నీ కీప్‌గా ఉండమని చాలా డీసెంట్‌గా అడుగుతున్నావు కదా! గ్రేట్ అర్జున్. నువ్వు కూడా అందరిలా అవకాశం కోసం చూసేవాడివే. ఐ హేట్ యూ అండ్ నాకు నీ హెల్ప్ అక్కర్లేదు కూడా అని పైకి లేచి డోర్ వైపు నడిచింది హర్షి. డోర్ వరకు వెళ్ళిన హర్షికు డోర్ ఓపెన్ అవ్వదు. వెనక్కి తిరిగి చూసింది కోపంగా. క్రాస్ లెగ్స్ వేసుకున్న అర్జున్ రావడం మాత్రమే నీ ఇష్టం. వెళ్ళడం నీ చేతుల్లో లేదు హర్షి అని అంటాడు. అర్జున్ ఓపెన్ ద డోర్ అని కోపంగా అరిచింది హర్షి. నేను మాట్లాడడం ఇంకా పూర్తి కాలేదు. అయ్యాక వెళ్ళని పైకి లేచిన అర్జున్ బ్లేజర్ చైర్‌కి తగిలించి కమాండ్ సిట్. 5 మినిట్స్ మాట్లాడతాను. 6 మినిట్‌లో వెళ్ళిపో అని చెప్తాడు అర్జున్. అసహనంగా వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుంది ఆర్షి. టేబుల్ మీద కూర్చున్న అర్జున్ ఒక కాలు ఫ్లోర్ మీద ఉంచి నీకు ఇప్పటికిప్పుడు 100 కోట్లు కావాలన్నా ఇవ్వగలను. అది అప్పు అవుతుంది లేదా సాయం అవుతుంది. నేను సాయం చేయాలనుకోవట్లేదు ఆరుషి అని అంటాడు అర్జున్. ఆరుషి నొసలు ముడేసి చూస్తుంటే బాధ్యతగా నీకు హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను. నీ వాడిగా నీ జీవితమే కాదు, నీ ఆశయాన్ని కూడా పంచుకోవాలని అనుకుంటున్నానని స్థిరంగా తన నిర్ణయం చెప్పేశాడు అర్జున్. వాట్ డూ యూ మీన్ అర్జున్? నీ స్థాయికి నేనిప్పుడు పాతాళంలో ఉన్నాను అర్జున్. అలాంటి ఆశలను చిదిమేస్తే బావుంటుంది. నా బాధలు, కన్నీళ్లు నువ్వు మొయ్యాల్సిన అవసరం లేదు అని బాధగా అంటుంది ఆర్షి. నీ బాధలు, కన్నీళ్లు నా వల్లే ఆనందాలుగా మారతాయి ఆర్షి. మీ నాన్నగారి ఆశయం నీకెంత ముఖ్యమో నువ్వు కూడా నాకు అంతే ముఖ్యం అని టేబుల్ మీదున్న 2 పేపర్లను ఆమె ముందుంచి జరిపి సైన్ ఇట్ అండ్ మ్యారీ మీ. లైఫ్ లాంగ్ నీ సక్సెస్ వెనుక నిలబడి ఉంటాను. నీకొచ్చే ప్రమాదాలకు నేను 100 అడుగులు ముందుంటాను. ఇట్స్ ఏ సింపుల్ డీల్ అని నవ్వుతూ అంటాడు అర్జున్. నా సిట్యుయేషన్‌ను నీకు అనుకూలంగా మార్చుకుంటున్నావా అర్జున్? అని ఆర్షి అతన్ని చూస్తూ అడుగుతుంది. నో, వచ్చిన అవకాశాల్ని వదులుకోవాలని అనుకోవట్లేదు అరు. అందులోనూ నేను బిజినెస్ మ్యాన్ ఆర్షి. హౌ కెన్ ఐ లీవ్ ఇట్ అని సైడ్ స్మైల్‌తో అంటాడు అర్జున్. సాగిన పెదాలతో చూసిన ఆరుషి నేను అనుకున్నంత అమాయకుడివేమీ కాదు నువ్వు. కొచ్చిన్‌లో చూసిన అర్జున్‌కి ఇప్పటి అర్జున్‌కి చాలా తేడా ఉందని అంటుంది ఆరుషి. నవ్విన అర్జున్ ఎవ్రీథింగ్ ఫర్ మై ప్రిన్సెస్. పాపం కదా నేను. నన్ను చాలా కష్టపెట్టేస్తోంది. ఇష్టం ఉన్నా బెట్ చేస్తూ అని అంటూ ఆమె కళ్ళల్లోకి చూస్తూ అంటాడు అర్జున్.
అంత పాపమేం కాదులెండి. యూ ఆర్ సో క్రూయల్. నా ముందే ఒకడిని గన్‌తో షూట్ చేశావని తనని సేవ్ చేయడం గుర్తు తెచ్చుకొని అంటుంది ఆర్షి. సైడ్ స్మైల్ ఇచ్చిన అర్జున్. సే యెస్ ఆర్షి అని అంటాడు ప్రేమగా అర్జున్. నాక్కొంచెం టైం కావాలి అర్జున్. అందులోనూ మోస్ట్ అన్‌లక్కీ గర్ల్‌ను నేను. ఒకేసారి నాన్నను, అమ్మ ప్రేమను దూరం చేసుకున్న దురదృష్టం నాది. నన్ను పెళ్లి చేసుకుంటే అది నీకు కూడా వస్తుంది. అవసరమా నీకు? నాకంటే అందమైన, స్టేటస్ ఉన్న అమ్మాయిలు నీ కోసం వెతుక్కుంటూ వస్తారు. ఒకసారి ఆలోచించుకో అర్జున్. నేనంటే జస్ట్ నేను అంతే అని వైరాగ్యపు నవ్వు నవ్వుతూ అంటుంది ఆర్షి. టేబుల్ పైనుంచి దిగిన అర్జున్ ఆమె చేయి పట్టుకొని ఇలాగే లైఫ్ లాంగ్ పట్టుకోవాలని నేను డిసైడ్ అయితే ఏదేదో వాగుతావేంటే తింగరి అని అన్నాడర్జున్. నేనేం తింగరదాన్ని కాదు. డోంట్ కాల్ మీ లైక్ దాట్ ఉక్రోషంగా అంది ఆర్షి. ఐ నో. కానీ నువ్వు నాకు తింగరివే. నీ ఆన్సర్ కోసమే వెయిట్ చేస్తుంటాను. ఒకవేళ నో అయితే అని అడిగింది ఆర్షి. యెస్ చెప్పే వరకు వెయిట్ చేస్తానని చిరునవ్వుతో అంటాడర్జున్. పైకి లేచిన ఆర్షి పేపర్స్‌ను తీసుకొని టైం అయిపోయింది. డోర్ ఓపెన్ చెయ్ అర్జున్ అని అంటుంది. డోర్ గట్టిగా లాగాడు అర్జున్. నోరు తెరుచుకొని చూసిన ఆర్షి లాక్ చేయకుండానే తనని లాక్ చేశాడని కోపంగా చూసి బయటికి నడిచింది ఆర్షి. ఆమె వెనకే నడిచాడు అర్జున్. నువ్వెందుకు అర్జున్ అని అడిగింది ఆర్షి. నా రాణిని ఒక్కదాన్నే ఎలా పంపను? నేను డ్రాప్ చేస్తాను కమ్ అని చొరవగా ఆమె చేతిని అందుకొని ముందుకు నడిచాడు అర్జున్. స్టాఫ్ మొత్తం కళ్ళు, నోర్లు వదిలేసి మరి చూస్తుంటే అందరి చూపులను లెక్క చేయని అర్జున్ కార్ దగ్గరికి నడవగానే డోర్ ఓపెన్ చేశాడు. ఇవన్నీ నా కోసం నువ్వు చేయాల్సిన అవసరం లేదు అర్జున్ అని అంటుంది ఆర్షి. సిట్ ఆర్షి నీ కోసం ఏది చేయడానికైనా నేను సిద్ధమే అని ఆమె కూర్చోగానే చున్నీను ఆమె ఒళ్ళో ఉంచి డోర్ క్లోజ్ చేసిన అర్జున్ డ్రైవింగ్‌కు కూర్చున్నాడు. ఐయామ్ సారీ నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అర్జున్. హోమ్ అని అరిషి అంటుండగానే నేను చూసుకుంటాను. యూ జస్ట్ రిలాక్స్ చాలా అలసిపోయావు కదా! ఇప్పుడు అన్నీ వదిలేసి జస్ట్ చూస్తుండు అంతే అని సైడ్ స్మైల్ ఇచ్చి చెప్పాడు అర్జున్. ఏం చేస్తావు అర్జున్? నాన్న స్వయంగా సైన్ చేసిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గరున్నాయి. కంపెనీ బోర్డ్ మెంబర్స్ వాడికే సపోర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం నేను పిల్లల ఆకలి కూడా తీర్చలేని లూజర్‌ని అని బాధగా అంటుంది ఆర్షి. అంకుల్ హోల్ అండ్ కంపెనీ నీకు కాదని ఆ బాస్టర్స్‌కు రాసిస్తానని ఎలా అనుకున్నావు హర్షి? అవన్నీ నేను చూసుకుంటాను బేబీ. హోమ్, కంపెనీ, ప్యాలెస్ అన్నీ అంకుల్ కష్టం. నీకు, ఆంటీకు చెందాల్సినవి. ఆంటీకి కూడా ట్రీట్మెంట్ చేంజ్ చేయిస్తే ఆవిడలో తప్పకుండా మార్పొస్తుందని అంటాడు అర్జున్. తన కోసం, తన బాధ్యతల కోసం, తల్లి కోసం ఆలోచిస్తున్న అర్జున్ వైపే భావోద్వేగంగా చూస్తుంది హర్షి. కారు హోమ్ ముందు ఆగితే లోపలికి రావచ్చు. మీ ఇల్లంత సౌకర్యంగా కాకపోయినా బావుంటుంది. కావాల్సినంత పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుందని అంటుంది ఆర్షి. నవ్వుతూ కారు దిగిన అర్జున్ ఆమెతో వెనకాలే లోపలికి నడిస్తే అప్పటికే పిల్లలు మధ్యాహ్నం లంచ్ చేసి క్లాస్ రూమ్‌లలో చదువుకుంటూ కనిపిస్తారు. రాఘవయ్య గారు అర్జున్‌ని చూస్తూ రండి బాబు లోపలికి అని రాధాకృష్ణ గారు ఎప్పుడైనా వచ్చినప్పుడు స్టే చేసే గదిలోకి తీసుకొని వెళ్తారు. కాఫీ పంపుతానని రాఘవయ్య గారు వెళ్తుంటే వద్దండి ఆఫ్టర్‌నూన్ కదా లంచ్ పంపండని గదంతా చూశాడు అర్జున్. అర్జున్ వైపు చూస్తున్న ఆర్షి అర్జున్ అని పిలిచింది. ఆమె వైపు చూశాడు అర్జున్. నేను నీకేమవుతానని నా కోసం స్టాండ్ తీసుకుంటున్నావు అర్జున్. మన మధ్య ఏ బంధం ఉందని ఇదంతా చేస్తున్నావని అడిగింది ఆర్షి. ఆమె చేయి పట్టుకొని మీదకు ఒక్కసారిగా లాక్కున్నాడు అర్జున్. వెళ్ళి అతని ఛాతీ మీద వాలింది ఆర్షి. ఆమె జుట్టుని చెవి వెనక్కి సర్ది నాలో ఎప్పుడో చేరిపోయిన నా ప్రాణం. ఈ రీజన్ చాలదా నాకు నిన్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి అని అంటాడు నవ్వుతూ అర్జున్. అర్జున్ కళ్ళలోకి సూటిగా చూసిన ఆమెకు అతని కంటి పాపలో ఆమె ప్రతిరూపం కనిపిస్తే ఇదే ప్రేమ లైఫ్ లాంగ్ ఉంటుందని చెప్పగలవా అని అడుగుతుంది ఆర్షి. నా ఊపిరాగే వరకు ఇలాగే ఉంటుంది. నాకు నువ్వెంత ఇంపార్టెంటో నీకర్థం కావట్లేదు అరు. ఒక్కసారి నీ చుట్టూన్న పరిస్థితులను మర్చిపోయి చూడు. మొత్తం నేనే కనిపిస్తానని నవ్వుతూ చెప్పిన అర్జున్ ఆమె బుగ్గపై పెదాలు నిలపగానే తలుపు నాక్ చేసిన శబ్దానికి ఆమెను వదిలాడు అర్జున్. ఆర్షి మొదటిసారి అర్జున్ పెదవుల స్పర్శకు ఇబ్బందిగా తల తిప్పేస్తే ఆయమ్మ భోజనం ఉన్న ట్రేను టేబుల్ మీద ఉంచి వెళ్ళిపోయింది. అర్జున్‌కి వడ్డించిన ఆర్షి నువ్వు రోజూ తినే హై క్లాస్ ఫుడ్‌లా ఉండదు కానీ బావుంటుంది. ఈ మెనూ నాన్నగారి ఐడియా. పిల్లలు బలంగా ఉండాలని ఇలాంటి రిచ్ ప్రోటీన్ ఫుడ్‌నే ఎక్కువగా ఉండమని చెప్పేవారని అంటుంది ఆరుషి. ప్లేట్ తీసుకున్న అర్జున్ ముద్దలు కలిపి ఆమె నోటి దగ్గర చేతిని ఉంచాడు. తడిదీరిన కళ్ళతో ఆమె చూస్తూ ఉంటే తిను అని ప్రేమగా ఆరుషికి తినిపిస్తూ మీ నాన్నగారిని తెచ్చివ్వలేను కానీ మీ నాన్నగారిని మర్చేలా ప్రేమని పంచగలను అని అంటాడు అర్జున్. అతని ప్రేమకు తలవించిన ఆరుషి అన్నీ మర్చి తండ్రి దూరమయ్యాక మొదటిసారి కడుపు నిండుగా అన్నం తిన్నది. వాటర్ తాగించిన అర్జున్ అదే ప్లేట్‌లో తను లంచ్ చేసి హ్యాండ్ వాష్ చేసుకొని రేపు మార్నింగ్ బయటికి వెళ్ళాలి. రెడీగా ఉండు. నేను పిక్ చేసుకుంటానని ఆరుషి
నుదుటి మీద ముద్దిచ్చి బయటికి నడిచాడు అర్జున్. అర్జున్ కార్ కనుమరుగయ్యేంత వరకు చూస్తున్న ఆరుషిని చూసి రాఘవయ్య గారు చిన్నగా నవ్వుకొని, రాధా, నీ నిర్ణయం ఎప్పుడూ తప్పు కాదని స్నేహితుడిని తలుచుకుని బాధగా లోపలికి నడిచారు. స్టీవ్ మినిస్టర్ ఆరుషితో మాట్లాడిన ప్రతి మాట పొల్లుపోకుండా చేరవేసి తన అంకితభావాన్ని తెలుపుకుంటాడు. పిడికిలి బిగిస్తే కళ్ళు అరుణవర్ణం దాలుస్తాయి. అర్జున్కు బాస్ అపాయింట్మెంట్ ఫిక్స్ చేయి స్టీవ్. మినిస్టర్లోని కళలను నేను చూడాలని కసిగా అంటాడు. అర్జున్, చౌదరి నీకు మళ్ళీ పాత రౌడీ చరిత్ర పట్టేలా ఉందని నవ్వుకుంటూ స్టీవ్ అర్జున్ చెప్పిన పని చేయడానికి సిద్ధమైపోతాడు. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.